హాయ్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మీకు గుర్తుందా సింప్సన్ కార్టూన్? ఇది ఒక సాధారణ యానిమేషన్ షో అయితే కాదు, ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసే ప్రోగ్రామ్ అని కూడా చాలా పాపులర్. ఇప్పుడు మళ్ళీ ఈ సింప్సన్ షో ఓ వీడియోతో వైరల్ అయ్యి సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. అసలు ఈ వీడియోలో ఏముంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 ఆగస్టులో గుండె సమస్యతో చనిపోతారని సింప్సన్ షోలో జోస్యం చెప్పిందట. ఇది నిజమా లేక సోషల్ మీడియా డ్రామానా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. కాకపోతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో మేము చెప్పబోయేది, చూపించబోయేది సోషల్ మీడియా ఆధారిత విషయాలు. మీరు చూడబోయే విషయాలన్నీ నిజాలని మేమైతే చెప్పడం లేదు. అర్థమైందిగా? ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సింప్సన్ షో అంటే ఒక మాయాజాలం. స్మార్ట్ వాచ్ల నుండి ట్రంప్ అధ్యక్షుడు కావడం వరకు ఈ షో ఎన్నో జోస్యాలు చెప్పిందని అభిమానులు గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు తాజా వైరల్ వీడియోలో ఒక ఆరెంజ్ రంగు మొహంతో, అంటే ట్రంప్ ఆకారంతో, బంగారు జుట్టుతో కోపంగా ఉన్న అధ్యక్షుడు, అదే మన ట్రంప్కు పోలిక ఉన్న కార్టూన్ క్యారెక్టర్ వైట్ హౌస్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అకస్మాత్తుగా గుండె పట్టుకొని లైవ్ టీవీలో కుప్పకూలిపోతాడు. ఇంతలో అదే వీడియోలో ఓ వాయిస్ ఓవర్ ఇలా వస్తుంది: 2025 ఆగస్టులో అధ్యక్షుడు గుండె సమస్యతో చనిపోతారు. ఆ తర్వాత ఓ మెడికల్ స్టాఫ్ అరుస్తూ ఇది స్ట్రెస్ కాదు, ఇది సైన్ అని చెబుతుంది. ఇప్పుడు ఈ సీన్ ఇంటర్నెట్లో వైరల్ అవడంతో పాటు సంచలన చర్చలకు దారితీస్తోంది. దీంతో సింప్సన్ షో నిర్వాహకులు ఈ సీన్కి సంబంధించిన ఎపిసోడ్ను పూర్తిగా నిలిపేశారు. అసలు ఈ వీడియో హడావిడికి మరింత ఊతం ఇచ్చింది వైట్ హౌస్ నుండి వచ్చిన ఒక న్యూస్ అని చెప్పుకోవచ్చు. 2025 జూలై 17న ట్రంప్కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే వాస్కులర్ సమస్య ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ సమస్య వల్ల కాళ్ళలో వాపు, నీలిమచ్చలు, నొప్పి వస్తాయట. అయితే ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉంది. ఇది పెద్ద సమస్య కానే కాదు. ఆయన గుండె స్కాన్లు, బ్లడ్ టెస్టులు అన్నీ నార్మల్గానే ఉన్నాయని డాక్టర్ సీన్ బార్బెల్లా చెప్పారు. కానీ ఇంటర్నెట్లో జనాలు ఈ సిబిఐ సమస్యను తీసుకొని, అరే సింప్సన్ చెప్పిన గుండె సమస్య ఇదేనా అని చర్చలు అయితే మొదలుపెట్టారు. ఒక్కసారిగా ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో 25 లక్షల వ్యూస్ను దాటేసింది. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో చేయాల్సిన రచ్చంతా చేసేసింది. దాంతోపాటు హాట్ నెటిజన్స్ కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఏప్రిల్ 12, 2025న కూడా ట్రంప్ చనిపోతాడని సింప్సన్స్ చెప్పలేదా అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు సరదాగా అమ్మయ్య ఇప్పుడు అమెరికా గ్రేట్ అవుతుంది అని పోస్ట్ చేశారు. కానీ కొందరు సీరియస్గా అరే ఎవరి మరణం గురించి అయినా ఇలా సరదాగా మాట్లాడడం మానవత్వం లేని పని అని విమర్శిస్తున్నారు. అలాగే మరొకరు మీరంతా ట్రంప్ మరణం కోసం ఎదురు చూస్తున్నారా, ఇది మానవత్వం డౌన్ఫాల్ అని రాసుకొచ్చారు. ఈ రచ్చ మధ్యలో అసలు ఈ విషయం నిజమా ఫేకా అన్న చర్చలు కూడా వాడి వేడిగా అయితే జరుగుతున్నాయి. ఇంత హడావిడి జరిగిన తర్వాత సింప్సన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మ్యాట్ సెల్మన్ తాపీగా బయటకు వచ్చి అరే ఈ వీడియో ఫేక్, ట్రంప్ మరణాన్ని మేము చూపించనే లేదు, దాని మీద ఎపిసోడ్ కూడా చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ వీడియో ఏఐతో తయారు చేసిందో లేక ఫోటోషాప్తో ఎడిట్ చేసిందో అని చెప్పారు. 2017 నుంచి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఇమేజ్లు ట్రంప్ మరణాన్ని సింప్సన్స్ జోస్యం చెప్పిందని సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతూనే ఉన్నాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ అధ్యక్షుడు కావడం, ఇప్పుడు వస్తున్న స్మార్ట్ వాచ్ల గురించి మాత్రం సింప్సన్స్ సరిగ్గా గెస్ చేసింది. కానీ ట్రంప్ మరణం గురించి మాత్రం తటపటాయిస్తుంది. ఎందుకైతే నాకు అర్థం కావడం లేదు. సింప్సన్స్ ఒక సరదా కార్టూన్ షో, కానీ ఇంటర్నెట్ దాన్ని జ్యోతిష్య గురువుగా మార్చేస్తుంది. ఈ ట్రంప్ మరణ జోస్యం వీడియో కేవలం ఒక ఫేక్ క్రియేషన్, ఇంటర్నెట్లో హడావిడి చేయడానికి తయారు చేసిన డ్రామా. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వైరల్ వీడియోలు చూస్తే ఒక్కసారి ఆలోచించండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. సింప్సన్స్ జోస్యం చెప్పలేదు, కానీ ఇంటర్నెట్ జనాలు డ్రామా క్రియేట్ చేయడం మాత్రం నిజంగా గ్రేట్. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లో మీ కామెంట్స్తో తెలపండి.